ఎంట్రన్స్ మాత్రం వేరే లెవెల్. చూసేదానికి ఒక రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ లాగా లేదు. ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగా ఉందన్నమాట ఈ స్టేషన్. చాలా అంటే చాలా బాగా, అదేవిధంగా చాలా నీట్‌గా కూడా ఈ స్టేషన్ అయితే ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వాల్తేరు డివిజన్ విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఆల్రెడీ మనం విజయనగరం జిల్లాలో ట్రావెల్ చేసి ఆ జిల్లాలోని అందమైన టూరిస్ట్ ప్లేసెస్ గురించి, అంటే తాటిపూడి రిజర్వాయర్, విజయనగరం పెద్ద చెరువు, విజయనగరం పూసపాటి వారి కోట గురించి మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గైస్, ఇక ఈ స్టేషన్ డీటెయిల్స్కి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రైల్వే స్టేషన్లో ఇది కూడా ఒక రైల్వే స్టేషన్ అనమాట. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా హౌరా టు చెన్నై, భువనేశ్వర్ టు చెన్నై ఈ రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. ఇది మన దేశంలోనే ఎక్కువగా రద్దీ ఉండే 20వ స్టేషన్ అనమాట. గైస్, ఇక ఈ రైల్వే స్టేషన్ గురించి వ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మన ఆంధ్రాలో మొత్తం 73 రైల్వే స్టేషన్ రీమోడిఫికేషన్ అయితే చేయబోతా ఉన్నారనమాట. సో ఈ రీమోడిఫికేషన్ చేసేదానికి ముందు స్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత బిఫోర్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బిఫోర్ ఎలా ఉందనేది మాత్రం మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఒక్క స్టేషన్ మాత్రమే కాకుండా ఏదైతే ఈ రీమోడిఫికేషన్ చేయబోతా ఉన్నారో 73 స్టేషన్ల గురించి కూడా మన ఛానల్లో వ్లాగ్ చేయబోతా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి గేట్ నెంబర్ 2 అనమాట. 1వ ప్లాట్ఫామ్లో మనము. ఇక ఈ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే మొత్తము 8 ప్లాట్ఫారంలు ఈ స్టేషన్లో ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ స్టేషన్ నుంచి విశాఖ నాందేడ్ ఎక్స్ప్రెస్, విశాఖ భగత్ కి కోటి రాజస్థాన్, విశాఖ లోకమాన్య తిలక్ టెర్మినల్ ముంబై, విశాఖ సికింద్రాబాద్ దురంతో ఎక్స్ప్రెస్లు ఇక్కడ నుంచి మనకి అవైలబుల్ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా విశాఖపట్నం టు అరకు ఏసీ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ వచ్చేసి అప్పర్ క్లాస్ ఏసీ వెయిటింగ్ రూమ్ అనమాట. అంటే ఎవరైతే థర్డ్ ఏసీ లేదంటే సీసీ, దాంతోపాటు సెకండ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ రూమ్లో అయితే వెయిటింగ్ చేయొచ్చు. అదే స్లీపర్ నాన్ ఏసీ ఇందులో వచ్చి మీకు అలౌడ్ ఉండదన్నమాట. ఇక ఈ స్టేషన్ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి తిరుపతి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, ఇంకా కొన్ని స్టేషన్లు లైక్ అంటే మీకు చీరాల, బాపట్ల, తణుకు, ఆకివీడు, భీమవరం, ఇంకా కొన్ని చిన్న చిన్న స్టేషన్లు కూడా ఈ వైజాగ్ స్టేషన్ నుంచి అయితే సర్వీసులు, సూపర్ ఫాస్ట్లు, ఎక్స్ప్రెస్లు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక ఈ స్టేషన్లో లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది మొదటి ప్లాట్ఫామ్లో ఎస్కలేటర్ అనమాట. తర్వాత మిగిలిన అన్ని ప్లాట్ఫారంలో మీకు ఎస్కలేటర్ ఉంటుంది, ప్లస్ లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. వైజాగ్ టు తిరుపతి డబుల్ డెక్కర్. గైస్, ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ గురించి ఫుల్ వ్లాగ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.